ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీ ఇల్లు, కార్యాలయాలు, బ్యాంక్స్, హాస్పిటల్స్, విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు, సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు. అనుభవజ్ఞులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్లచే మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్. సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును. మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్, ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమం పొదిలి పట్టణంలో వైభవంగా జరిగాయి. స్థానిక పొదిలి సరస్వతి శిశు మందిర్ నందు సోమవారం నాడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అక్షర అభ్యాస మహోత్సవ కార్యక్రమంలో వేద మంత్రాలతో సరస్వతి పూజ, ప్రత్యేక హోమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి పరిసర ప్రాంత ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఇలా మహానుభావుల కాడి నుంచి భగవంతు అవతారాల కాడి నుంచి అందరూ కూడా ఆ అమ్మఒడిలోనే సరైనటువంటి సంస్కారంతో కూడినటువంటి బీజాలు కథల రూపంలో పిల్లలను లాలిస్తూ కథలు, పురాణాలు ఉండేటువంటి అంశాలు పాటల రూపంలో అందించే వ్యవస్థ తగ్గుతూ వస్తుంది. దాన్ని పురస్కరించుకొని మన సరస్వతి శిశు మందిర్ తల్లులో కూడా, అంటే గర్భిణీ స్త్రీల కాడి నుంచి చిన్న చిన్న పిల్లలు దాంట్లో భాగంగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కోర్సు వచ్చేటువంటి విధి విధానం దాంతో పాటుగా పిల్లలు ఎంతకాలం తల్లిదండ్రులు ఆనాడంటే 5వ సంవత్సరం తీసుకెళ్లి స్కూల్లో పెట్టేవాడు. ఇప్పుడు 3 వచ్చిందో వాళ్ళలో పిల్లలు నర్సరీ బడిలో ఉంటుంది. సో ఎలాంటి బడులు కావాలి? విద్యాలయాలు విద్యను వ్యాపార కేంద్రంగా పెట్టుకొని ఆ యొక్క తల్లిదండ్రుల జేబుల వైపు చూసేటువంటి సంస్థలు మనకు అవసరం లేదు. విద్యను సంస్కారంతో కూడినటువంటి విద్యను అందించేటువంటి సంస్థలకు మనం చేయవలసిన మంచి బంగారు భవిష్యత్తు రావడమే కాకుండా సమాజానికి కూడా ఒక గొప్ప మేలు బంగారది మానే అని. కాబట్టి అందరికీ అనుభవం ఎవరికి వాళ్ళకి చిన్న వయసులో సంస్కారంతో కూడినటువంటి విధంగా ఉంటే ఎలాగ అయిపోతున్నాం అనేది ఎవరికి వాళ్ళు అవగాహన వాళ్ళు కృషి చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి దాన్ని మనం సంస్కరించుకోవడమే కాకుండా మన పిల్లలు కూడా అలాంటి ప్రాంగం మన యొక్క సొంత స్థలంలో శిశువులు ఏంటంటే అద్దె స్థలంగా నడుస్తుంది. ఇక్కడ ప్రారంభించి 1982లో ప్రారంభించారు. అయితే ఆనాటి కాలమాన పరిస్థితికి ఇది సరిపోతూ వచ్చింది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్లాల్సిన పరిస్థితిలో మన స్కూల్ కూడా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాం. కానీ గతంలో ఉండేటువంటి తెలుగు మీడియం అయినటువంటి భావంలో ఆ పైన కనపడుతున్నటువంటి రంగులను చూసి అక్కడ ఉండేటువంటి విధి విధానాలు చూసి అట్రాక్ట్ అయ్యి అక్కడ సంఖ్యాపూర్వకంగా వెళ్తూ ఉన్నారు. కానీ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవ్యమైన దివ్యమైనటువంటి ఒక మంచి ప్రాంగణంలో ఆ యొక్క పాఠశాల నిర్మాణించాలని ఈ ఫిబ్రవరి నెలలోనే దానికి శంకుస్థాపన జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, సంస్కారం ఎలా వస్తుంది పిల్లలకి, మిగతా చోట్ల అందరినీ ఇక్కడ ఎలా వస్తుంది. దానికి ఒకటే, విద్యతో పాటు సంస్కారం ఎలా అందిస్తారంటే సదాచారం అనేటువంటి స్పెషల్ సబ్జెక్ట్ అందించి పిల్లలకు ఆటపాటలతో విద్యను అందించేటువంటి దశా దిశలో వారికి పాటల రూపంలో, గేయాల రూపంలో ఆ సమయంలో అందిస్తూ ఆ తర్వాత ఎల్కేజీకి ఏ స్థాయిలో పిల్లవాడి యొక్క అవగాహన చేసుకోగలుగుతుందో ఆ స్థాయి తగ్గట్టుగా ఆ యొక్క సదాచారం ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే విష్ణుమూర్తి యొక్క హృదయ స్థానంలో ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరే ఉంటుంది సత్వగుణం.
విద్యార్థి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సదాచారం అనేటువంటి సబ్జెక్ట్ ని కలిపి ఒక తల్లిలాగా లాలిస్తూ మాతాజీ అని పెట్టాం. మన యొక్క స్కూల్లో టీచర్ అన్నాం, మనం ఏమంటాం మాతాజీ అంటే నామధేయంలోనే మాతాజీ అలాగే ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఏంటి? ఆచరణాత్మకంగా ఉండేటువంటి మార్గదర్శనం వేసినటువంటి జీవితం నడిపేటువంటి వాళ్ళే ఆచార్యుడు. సో ఒక ఎక్కువ జీతాన్ని ఇతర పాఠశాల అంతటి పెద్ద పాఠశాలలో ఉన్నటువంటి జీతాలు వీళ్ళకి రాకపోయినా ఆచార్యులు మాతాజీకి వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఆ పిల్లలకు సేవాభావంతో ఆ యొక్క తల్లుల్లాగానే విద్యను అందించేటువంటి దశ కొనసాగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరినీ సరైనటువంటి పాఠశాలలో సరైనటువంటి పద్దాలు పిల్లల యొక్క భవిష్యత్తు ఒకసారి ఆలోచన చేసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేది విధంగా ఈ పాఠశాలలో 2 నెలల కోర్సులు చేర్పించండి. త్వరలో ఫిబ్రవరిలోనే సుమారుగా ఎకరా నుంచి ఎకరా స్థలంలో సొంత భాగంలోకి ఒక దివ్యమైన అన్ని వసతులతో మంచి ప్యాకేజ్ తో ఉండేటువంటి ఫ్యాకల్టీ వీటి విధంగా మనం ముందుకు పోయేటువంటి విధి విధానం మా ముందు లక్ష్యంగా ఉంది. దానికి మనం అందరూ కూడా సహకరించాలని ఉపన్యాసాన్ని అందిస్తున్నాం. అందరికీ ఆశీస్సులు. కుసుమహర కుసుమహర కుసుమహర. మొన్న 100% సక్సెస్. ఎక్కడ కూడా భోజనానికి కానీ ఉండటానికి వినటానికి విధి విధానం ఎక్కడ కూడా సౌకర్యంలో ఏమాత్రం తేడా లేకుండా ఎక్కడ కూడా అపశృతి నడవకుండా కొనసాగింది. అది హైదరాబాద్ సర్కారం యొక్క గొప్పతనం. అందులో ఆ యొక్క కవి ఎవరైతే ఉన్నారో ఏం చెప్పాడంటే, నేను సరస్వతి శిశు మందిర్ యొక్క విద్యార్థి అని చెప్పాడు. అట్లాగే మనకు చైనా బార్డర్లో ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఆ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి పెద్ద కమాండరు. ఆయన యుద్ధం చేసి చైనా వాళ్ళ మీద స్వర్గస్థులయ్యారు. కానీ యావత్ ప్రపంచం, భారతదేశం, ప్రపంచం కూడా కొనియాడింది. ఆయన తెలంగాణ బిడ్డ, మన సరస్వతి శిశు మందిర్ యొక్క విద్యార్థి కావచ్చు, అలాగే నారాయణ కావచ్చు. అక్కడ ఉండేటువంటి క్లాస్ దాన్ని కూడా నడుపుతేనే, మదర్ టంగ్ నడుపుతేనే, ఆ యొక్క మాతృభాష నడుపుతేనే పిల్లల యొక్క బుద్ధి అలాగే మేధస్సు పెరగడానికి అవకాశం. ఇంగ్లీష్ మీడియం అవసరం అవుతుంది కాబట్టి అది నడుపుతున్నప్పటికీ దానిలో మనం మాతృభాష ఏదైతే అది మాత్రం ఒకసారి సరిపోల్చుకోవాలి. మనము ఈ పై మెరుగులు చూసి ఆకర్షిపడి మనం ఈ కార్పొరేట్ ఒక పుల్ల తీసుకోండి, నెయ్యిలో ముంచి సన్నిధిలో వేయండి. పవన్లో నెయ్యిలో ముంచి వేయండి. నమస్కారం. ఒక చుట్టూ తిరిగి నమస్కారం చేసుకుని వచ్చేసి ఒక ప్రదక్షిణ చాలు. చాలా మంది ఉన్నారు కాబట్టి త్వరగా ఒక ప్రదక్షిణ చేసి ఒక పుల్ల ముంచి అంటే వేసేయండి సార్. పుల్ల చాలు. నేను అక్కడ వస్తాను. అందరికీ మీ స్థానంలో కూర్చోండి. అందరికి వచ్చి అక్కడ అక్షంతలు వేస్తాను. అందరికి కూడా అది మీరు అక్కడ కూర్చోండి. దయచేసి నేను అందరి దగ్గరికి వచ్చి అక్షంతలు వేస్తాను. కూర్చోండి. పిల్లలకి ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దయచేసి నెయ్యిలో ముంచి కొమ్మలు వేసేసేయండి. దండం పెట్టుకుని ఒక రౌండ్ వచ్చేసి నవధాన్యాలు కూడా వేయచ్చు. మగవాళ్ళు నవధాన్యాలు కూడా వేయచ్చండి. పుల్ల తీసుకోండి. అందరికి కూడా ఈ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు కూడా వినియోగం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా మన సమాధానం ఉన్న అందరికి మనం ఎప్పుడో వెళ్ళకూడదమ్మా. నేను ఓకే ఓకే
అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు మన మాతాజీలకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేసుకోవాలి. అందరూ దయచేసి కూర్చుంటే మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. జై శ్రీరామ్. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్ళాలి. మీరు ఎవరు లేయొద్దండి. మీరు ఒకసారి హోమ ప్రదర్శన అయిన తర్వాత మీ మీ స్థానంలో కూర్చుంటే పంతులు గారు మీ దగ్గరికి వచ్చి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. ఆశీర్వచనం ప్రప్రథమం, మనకి అది చాలా అవసరం కాబట్టి దాన్ని ఆశీర్వచనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రానోళ్ళు అడిగి తీసుకోమని చెప్పుకోండి. అక్కడ అక్కడ ఉంటాయి పెట్టుకోమ్మా. బాబు చెప్తాను. దయచేసి వాసవ్యన్స్ అందరూ ఇక్కడికి వచ్చిన వాసవ్యన్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కరికన్నా అందించేదానికి ఇచ్చిన వారు ఇవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కరికన్నా ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఇచ్చిన వారు మాత్రమే తీసుకోవాల్సిందిగా మీకు ప్రార్థిస్తున్నాను. కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణకి తప్పనిసరిగా కోపలు పొందవలసిందిగా కోరుతున్నాం. నువ్వేటమ్మా ఏదే आपका तारीख का डेट डायरेक्ट ये तो देंगे దీని తో అదే మలపాలు ఉన్నాయా? అది వచ్చాడు దాంట్లో ఏంది? జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చిన వారందరూ అక్కడ పేరు నమోదు చేసుకొని ఉండాలి. ఆ పేరు నమోదు చేసుకొని 250 వారందరూ అక్కడ పేరు నమోదు చేసుకోవాలి. ఆచార్యులు ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. వారికి 250 రూపాయలు రుసుము చెల్లించేసి మీ పిల్లల ఆశీర్వచనం కూడా తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి వచ్చిన వారు ఎవరు కోరుతున్నాను. వేసేయమ్మా పొల్ల వేసేదంటే హోమలు వేసేసి వచ్చి వేసారు కదా మీరు మాది ఎవరు అవసరం లేదు అవసరం లేదమ్మా కదండి జనరల్ గా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాఠశాలలో ఒక అపార్ట్మెంట్ లో ఒక భవనంలో పిల్లలకు